అవుతుంది. Bye bye. Hello guys, welcome back. నాకు తెలిసి ఆల్మోస్ట్ 2 months అయిపోతుంది కదా మనకు వ్లాగ్ చేసి. సో ఐ వాస్ కంప్లీట్లీ ప్యాక్డ్ అప్ విత్ మై వర్క్స్ అనమాట. సో మీ అందరికీ తెలిసిందే మేము ఒక రీసెంట్గా క్లౌడ్ కిచెన్ ఒకటి స్టార్ట్ చేసామని చెప్పి. సో ఇంకా దాని పనిలో పడిపోయి ఇంకా టైం కుదరలేదు అనమాట. మీరు చెప్తున్నాము ఆల్మోస్ట్ 1.5 months అవుతుంది నీ బైక్ తీసి, అంటే లైక్ ప్రాపర్గా బైక్ తీయడం. ఇంటి దగ్గర అటు ఇటు తిరగడం ఓకే, కానీ సచ్ ఒక జర్నీ నేను ఎప్పుడు చేయలేదు అనమాట. అట్లీస్ట్ లైక్ ఒక 10 kilometers స్ట్రెచ్ కూడా కుడెంట్ డ్రైవ్ ఫ్రమ్ లాస్ట్ 1.5 months. సో వీఆర్ గోయింగ్ టు అరకునా. అది కూడా సడన్ ప్లాన్ అనమాట. రోజు మధ్యాహ్నం డిసైడ్ అయ్యాను. సో మన బ్యాచ్ తెలిసింది కదా, ఎప్పుడు ఎక్కడ ఏం ప్లాన్ ఉంటుందో తెలియదు, ఎప్పుడు అందరికీ టైం కుదురుతుందో కూడా తెలియదు. వన్స్ టైం కుదిరిన వెంటనే చలో అక్కడ ఫ్రెండ్ కూడా కాల్ చేస్తాడు అనమాట. టెంపరేచర్ చాలా తగ్గినాయి, చాలా బాగుందని, కానీ అందరికీ వెళ్ళిపోతాం అనిపించింది. సో వీ స్టార్టెడ్. సో ఆల్రెడీ మన అఖిల్ కానీ, అశోక్ అన్న, రాయ్ అన్న, ప్రవీణ్, వీళ్ళందరూ అఖిల్ కార్లో వెళ్ళిపోతున్నారు, ఫార్చునర్లో. సో నాకు ఎర్లీగా అవ్వట్లేదని చెప్పేసి సో నేను కొంచెం లేట్గా స్టార్ట్ అయినా అనమాట. అండ్ రేపు మార్నింగ్ ఎర్లీగా రిటర్న్ కూడా వచ్చేయాలి. సో దానికోసం నేను ఐఎమ్ టేకింగ్ మై బైక్. వాళ్ళతో పెట్టుకుంటే మధ్యాహ్నం అయిపోతుంది. సో మన రేపు కిచెన్లో చాలా వర్క్స్ ఉన్నాయి అనమాట. రేపు సండే కదా, సో కొంచెం ఎక్కువ బిజినెస్ ఉంటుంది. సో ఐ హ్యావ్ టు బీ దేర్. అందుకు ఐఎమ్ గోయింగ్ ఆన్ బైక్, ద అదర్ గైస్ కమింగ్ ఆన్ కార్. సో ప్రాబబ్లీ ఒక మంచి వ్లాగ్ అయితే చేద్దాం ఈరోజు, ఎందుకంటే ఆల్మోస్ట్ 2 months అయిపోయింది, వీడియోస్ లేవు. నా ఫాలోవర్స్ అందరూ అడుగుతున్నారు, అన్న ఏమన్నా వీడియోస్ చేయట్లేదని చెప్పి. సో అలా చెప్పుకుంటూ వచ్చా, ఇది సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, సో అందుకు వీడియోస్ చేయడం అవ్వట్లేదని చెప్పేసి. బట్ ఫ్రమ్ నౌ కూడా కొంచెం కన్సిస్టెన్సీగా వీడియోస్ చేయడానికి అయితే 100% నేను ట్రై చేస్తాను. నేను ఎప్పుడూ చెప్తుంటాను కదా, మనకి టైం కుదిరినప్పుడల్లా వీ హ్యావ్ టు మేక్ సమ్ మెమరీస్ అనమాట. ఎందుకంటే వన్స్ యూఆర్ ప్యాక్డ్ అప్ విత్ ద వర్క్, నీకు హార్డ్లీ యూ విల్ హ్యావ్ ఎ టైమ్ విత్ యూ అనమాట. నువ్వు ఏమన్నా లైక్ టైం స్పెండ్ చేయాలన్నా సరే యూ వోంట్ గెట్ ద టైమ్. సో లైక్ వాట్ ఎవర్ ద బైకింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వాట్ ఎవర్ యూ వాంట్, దిస్ ఇస్ ద ఓన్లీ టైమ్ గైస్ యూ కెన్ డూ ఇట్. మీకు టైం ఉన్నప్పుడే మీరు చేయండి. తర్వాత చేద్దామంటే తర్వాత అనేది ఉండదు అన్నమాట. ఎందుకంటే తర్వాత ఇంకా అయిపోతుంది. మీ లైఫ్లో మిగిలేదు ఒక రియలైజేషన్, ఒక గిల్టీ తప్ప ఏమీ ఉండదు. సో మీకు టైం ఉన్నప్పుడు మేక్ సమ్ బ్యూటిఫుల్ మెమరీస్ విత్ యువర్ ఫ్యామిలీ అవ్వచ్చు, విత్ యువర్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, కజిన్స్ అవ్వచ్చు, లైక్ వాట్ ఎవర్.
రియాక్షన్స్ ఉంటుంది కిడ్స్ ఉన్నప్పుడు. సీరియస్గా లవ్ దీస్ మూమెంట్స్ అనమాట. ఎందుకంటే అంత వన్ ఆఫ్ ది కిడ్ లైక్ దెమ్ అనమాట. స్కూలింగ్ డేస్లో ఉన్నప్పుడు ఫెనీ బైక్ వెళ్ళినప్పుడు ఇలానే బైక్ తొంగి చూసామండి నేను. బాయ్ బాయ్ బాయ్. అరకు వెళ్తున్నాం. ఇంకా ముందునే ఉన్నారు కొంతమంది కార్లో వెళ్తున్నారు. చాలా తక్కువ, ఎక్కువ రావట్లేదు సిటీలోకి. అవునా? తగ్గించారు, సిటీలో తగ్గించారు అందరూ. పోలీసులు ఇబ్బంది పెడతారని. అవునా? వేసేస్తున్నారు, అందుకనే సిటీ లిమిట్స్ ఎక్కువ తిరగట్లేదు ఎవరు. బాయ్. అవునా? ఓకే బాయ్. బాయ్ బాయ్ బాయ్. ఏది ప్యాంట్ 2 months అవుతుంది. బాగుందా? ఇవి అరకోటలు మరి ఏంటికి పడుతుందా? నువ్వేద్దా అరగొడతావు? అరకోటలు ఒక్కసారి నీటి మార్కులు చేసుకో. ఎప్పుడు నీతో మాట్లాడు తెలుసా? చేతారా తీసిచ్చా? అంతకన్నా కొడుతున్నాడు. లేదా పడిపోవాలి బే. లేరా ఇరిపేటే. చలో ఛార్జింగ్ నా కెమెరాకి. ఇప్పుడు చెప్పింది అంటే మనం బయలుదేరడం కరెక్ట్గా చెప్పాడు, కానీ ఇవన్నీ వేసుకోవడానికి సెటప్ చేయడానికి రే నేను 4 గంటలు బయలుదేరుతానని చెప్పాను, మీరు లేట్గా వచ్చారా? లేటుగా నేను చెప్పాను అన్న, నేను కరెక్ట్గా 3-4 గంటలు బయలుదేరుతున్నాను. నేనే లేటుగా వచ్చాను. 4కి బయలుదేరుతాను. మీరు ఎన్ని గంటలు బయలుదేరాడు? 4కి బయలుదేరాను. ఎస్కోట్లో అయితే ఆగాము. సో ఇక్కడ నుంచి వీఆర్ ఎంటరింగ్ ఉంటుంది అరకు ఘాటి. తెలుసు కదా, మనం ఆగితే ఆల్మోస్ట్ ఒక 20 minutes టైం అయిపోయింది ఇక్కడ. మోర్ దెన్ 20 minutes ఐ గెస్. Okay. అరకు అయితే వచ్చేసాం. చూసారా ఎంత చీకటిగా ఉందో? లిటరలీ నా బైక్ లైట్ తప్ప వేరే లైట్ ఏం లేదు అసలు.
గైస్ టైం వచ్చి అరౌండ్ 7 అవుతుంది. మనం ఆల్మోస్ట్ లైక్ 4:30కి ఎంతకు స్టార్ట్ అయ్యామనుకుంటా ఇంటి దగ్గర నుంచి. అంటే మొన్న మధ్యాహ్నం వర్షాలు పడినాయి కదా, ఆల్మోస్ట్ లైక్ ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్. సో దానివల్ల రోడ్స్ అన్నీ పాడైపోయినాయి అనమాట. ఎక్కడికక్కడ అరకు అనేది బేసిక్గా ఎప్పుడు వాటర్ కొన్ని ప్లేసెస్లో చిన్న వాటర్ ఫాల్స్ రోడ్డు పై నుంచి వాటర్ వెళ్ళిపోతుంటుంది. సో అది ప్లస్ రోడ్స్ అన్నీ పాడైపోయినాయి. ఎవరైనా అరకు ప్లాన్ చేసుకున్నాం అనుకుంటే మాత్రం లైక్ ప్రాపర్గా చూసి ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే రోడ్స్ అయితే ఓకే, నాట్ బ్యాడ్ అండ్ నాట్ గుడ్ అనమాట. కొంత రోడ్డు బాగుంది, కొన్ని రోడ్స్ డ్యామేజెస్ ఉన్నాయి. సో జాగ్రత్తగా అయితే రండి. బైక్స్ పైన వచ్చే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బియాండ్ ప్రాపర్ గేర్, బేసిక్ గ్లౌజ్ అండ్ షూస్ అవి వేసుకోండి. అండ్ టెంపరేచర్ వచ్చేసి యూఆర్ నాట్ బ్యాడ్. చూద్దాం పైన మన రిసార్ట్ దగ్గర ఎలా ఉందో, ఐ డోంట్ నో. నైట్కి ఇంకా మేబీ టెంపరేచర్ అయితే ఖచ్చితంగా డ్రాప్ అయిపోతుంది. ఇట్స్ అరౌండ్ లైక్ 6:53 అయింది కదా టైం. సో 9 or 10 o'clockకి టెంపరేచర్స్ అయితే ఖచ్చితంగా ఫుల్ డ్రాప్ ఉండే అనమాట. Guys, at Araku Valley. So guys, 8 kilometers లో ఉన్నాం. ప్రవీణ్ కరెక్ట్గా అరకు 8 కిలోమీటర్లు. ఎక్కడంటే రే జస్ట్ ఘాట్ కంప్లీట్ అయినా స్ట్రైట్ రోడ్ వస్తుంది కదా, అలా డౌన్ అండి అప్పు. అక్కడ ఉన్నాను. మీరా మీకెంత ఏం పడుతుందా? ఎక్కడ ఉండాలి నేను? నువ్వు అక్కడ మన జంక్షన్ దగ్గర ఉండు. బ్యూటిఫుల్ ఉంది తెలుసా, ఫుల్ కైండ్ ఆఫ్ పీస్ అనమాట. ఎంత చల్లగా ఉంది అనుకున్నారు సీరియస్లీ. నీ కంప్లీట్ ఫుల్ ప్యాక్లో ఉన్నా మొత్తం షూస్ ఇవన్నీ కూడా స్టిల్ ఐ కెన్ ఫీల్ దట్ టెంపరేచర్ అనమాట, కోల్డ్. పాడేరు 48. పాడేరు రోడ్డు ఉంటుందో బాబా, ఏమైనా రోడ్డు అసలు తెలుసా. ఇట్ వాజ్ లైక్ టూ సెక్సీ రోడ్స్. లిటరల్ మనకి ఒక రేస్ ట్రాక్ పైన వెళ్తున్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. యూ కెన్ సీ యువర్ ప్రీవియస్ వీడియోస్లో చూడొచ్చు మనం. లైక్ ఎక్కడ అనకాపల్లి నర్సీపట్నం నుంచి త్రూ వయా పాడేరు అండ్ అరకు వచ్చిన ఒక వీడియో ఉంటుంది. సో దేర్ యూ కెన్ సీ ద రోడ్స్ అనమాట. ఎంత బ్యూటిఫుల్ రోడ్స్ సీరియస్లీ. అంటే రోడ్స్ ఎంజాయ్ చేయొచ్చు, ఆ కార్నరింగ్స్ ఎంజాయ్ చేయొచ్చు, స్పీడ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇట్ వాజ్ లైక్ స్పెల్ బౌండ్. పక్కా ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన రోడ్ గైస్. ఎవరైనా మంచిగా కార్నరింగ్స్ అవి ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే, లైక్ కైండ్ ఆఫ్ ట్రాక్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే పాడేరు టు అరకు రోడ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. బట్ గైస్ యూ హ్యావ్ టు డ్రైవ్ వెరీ సేఫ్. ఎందుకు అంటే రోడ్డు చాలా టెంప్టింగ్గా ఉంటాయి అనమాట. యూ హ్యావ్ టు బీ ఇన్ కంట్రోల్ వైల్ డ్రైవింగ్ యువర్ బైక్. అందుకే లైక్ వాట్ ఎవర్ ద సీసీ మనం చాలా కంట్రోల్డ్గా ఉండాలి. ఎంత స్పీడ్ అని వెళ్ళిపోవచ్చు, బట్ యూ హ్యావ్ టు బీ ఇన్ లైక్ వెరీ ఇన్ కంట్రోల్. చెప్పండి. కార్ ఇది మన బైక్ అండ్ మన కార్ ఆస్మో. ఈ సూపర్ బైకర్స్ ఏంటండి? ఎవరు హలో, మా చిన్న బాబు అఖిల్. ఇది మా పెద్ద బాబు రాయ్. ఇంకొక పెద్ద బాబు మిస్సింగ్, డాక్టర్ మనోజ్. సో మనం అనుకున్న లొకేషన్కి అయితే వచ్చేసాం. మీకు
మీకు ఫుల్ మూన్ చూపిస్తాను చూడండి. రాయ్ ఏం చేస్తున్నావు? సో ఇవే మన జివ్వలు అనమాట. రే రే వీడి ఏం చేస్తున్నారా? ఆటో పంప్ వేసేది అక్కడే దొంగలు ఉన్నాయి. బాబు నాన్న అక్కడ దొంగలు ఉన్నాయి. చేస్తే ఎందుకు చెప్పు. అమ్మో ఫక్. పర్వాలేదు పైకి పెట్టు పైకి పెట్టు పైకి పెట్టు. అలాగే నేను చేయను, నువ్వే చేస్తా. బాబు మొత్తం ఎన్ని తెచ్చారు జివ్వులు? వద్దు, నేను కావాల్సింది చాలు. వద్దు వద్దు, మీరు కావాల్సింది నేను ఎంజాయ్ చేస్తాను. వచ్చి నాకెందుకు రాదు? మరి వెనకలు జివ్వలు ఉన్నారా? అటు ముందు పెడతాం ఎందుకు? రా అఖిల్ అటు రా. పడుతూ బొక్కే మరి సైడ్ పడుతుంది పైన. పరిస్థితి తిరగాలరా, గొప్ప కొడుతుంది. అప్పుడు అమ్మా అద్దమ్మా పెద్ద పదవే ఏమలేదురా. ఏమదే సో గైస్, సో టైమ్ ఈజ్ అరౌండ్ లైక్ 1:30 AM నా. ఇక్కడ బయట చూసారంటే ఇట్ వాస్ లైక్ ఫుల్ ఫాగీ అనమాట. చాలా దారుణంగా ఉంది టెంపరేచర్ అయితే. సో ఇప్పుడు లైక్ వీఆర్ గోయింగ్ టు వన్ ప్లేస్. ఆ ఏరియా నేమ్ ఏంటో తెలియదు కానీ ఇట్ ఈస్ అరౌండ్ లైక్ 8 kilometers ఫ్రమ్ అరకు టువర్డ్స్ ఒడిస్సా. సో అక్కడ ఇంకా ఎక్కువ ఫాగ్ ఉంటుంది అనమాట. యూజువల్ అక్కడ ఎప్పుడు లో టెంపరేచర్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉండొచ్చు మేబీ టెంపరేచర్. సో వీఆర్ గోయింగ్ దేర్. అదృష్టం ఇప్పుడు ఇప్పుడు వస్తుంది ఓన్లీ ఫాగ్స్ ఏరా, అప్పుడు కనబడుతుంది. అప్పటికే ఇప్పుడు కనబడుతుంది. సో బ్యూటిఫుల్ కదా అసలు. టు బి ఫ్రాంక్ అసలు రోడ్ ఏం కనిపించట్లేదు అసలు. సో రెండు లైట్స్ ఇస్తే గెలుస్తున్నావు. ఆఫ్ చే లైట్స్. మ్యాడ్ అసలు. సీ దిస్ లైటింగ్. ద ఫక్ క్రేజీ ఉంది కదా. షార్ట్ నా షాడో చూడొచ్చు మీరు.
సో గైస్ ద ట్రిప్ వాస్ లైక్ రియల్లీ గుడ్ అనమాట. లైక్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేని థింగ్స్ అయితే జరిగింది. మనం నైట్ డిన్నర్ కంప్లీట్ చేసుకొని అరౌండ్ లైక్ 1:30 ఎంత అయింది. నేను అశోక్ అన్నని అడిగాను అనమాట, అన్న అలా బయటికి వెళ్దాం ఒక మంచి స్పాట్కి ఏమైనా తీసుకెళ్ళని చెప్పి. సరే అని చెప్పి మేము స్టార్ట్ అయినాం. స్టార్ట్ అయినప్పటికి అరౌండ్ లైక్ 13 degrees అలా వచ్చేసింది. మేము అరకు రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ మేము వచ్చేసరికి అరౌండ్ లైక్ 7:30 ఎంత అయింది. అప్పటికి 18 degrees ఉందన్నమాట. అక్కడి నుంచి ఒక లూప్ హోల్స్ అనమాట, మెయిన్ రోడ్ కూడా కావు. మెయిన్ రోడ్ ఒక నాకు తెలిసి అరౌండ్ ఒక 5 kilometers ఎంత ఉంది. అక్కడి నుంచి ఒక లూప్ హోల్స్లో వెళ్ళామన్నమాట లోపలికి. మొత్తం అంతా మట్టి రోడ్డు. ఈ ఫార్చునర్ కాబట్టి వెళ్ళింది నాకు తెలిసి. ఏమైనా 4-wheel drives అయితే వెళ్తుంది, నార్మల్ కార్స్ అయితే కష్టమే. సో గైజ్ యూ వోంట్ బిలీవ్, అక్కడ మాకు రోడ్డు కనిపించక మాకు లొకేషన్ తెలుస్తుంది, బట్ అక్కడ మాకు రోడ్డు కనిపించలేదు అనమాట. అంత ఎక్కువ ఫాగ్ ఉంది మేము వెళ్ళిన ప్లేస్లో. అసలు ఎన్ని లైట్ చేసుకున్నా, ఓన్లీ ఫాగ్ చేసుకున్నా సరే మాకు కనిపించలే. ఆల్మోస్ట్ ఒక 30-40 minutes అక్కడే తిరుగుతున్నాం ఆ రోడ్డు కోసం. ఇంకా తిరిగి లాస్ట్ మాకు ఆ లొకేషన్ దొరకలే ఆ మంచు వల్ల. రిటర్న్ మళ్ళీ మేము వచ్చేసరికి ఇట్స్ అరౌండ్ లైక్ 3:30-4 అయిపోయింది. ఆల్మోస్ట్ లైక్ 2.5 hours మేము తిరుగుతున్నాం అనమాట బయట. సో మీరు చూసారు కదా వీడియోస్లో, లైక్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ గైస్. మీరు ఎవరైనా అరకు ఈ టైంలో అరకు పడేరు ఎలా ఏమైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా బీ ఆన్ ప్రాపర్ గేర్, లైక్ ప్రాపర్ జాకెట్స్ అన్నీ కూడా మెయింటైన్ చేసుకోండి. ఎందుకంటే ఇట్ వాజ్ లైక్ చాలా ఎక్కువ లో టెంపరేచర్స్ ఉన్నాయి. సో మీరు చూసారు కదా, ఎంత ఫుల్ గేర్లో ఉన్నా స్టిల్ ఇట్ వాస్ ఫ్రీజింగ్ అనమాట. ఎంత గేర్ వేసుకున్నా ఇట్ వాస్ ఫ్రీజింగ్ మీ. అంత చల్లగా ఉంది. ఇప్పుడు నీ బైక్ రైడ్ చేయాలి, కొంచెం కష్టమే. ఇప్పుడు ఘాట్ మొత్తం దిగాలంటే ఇప్పుడు దీన్ని కోల్డ్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా అందరూ లేస్తారనమాట ఇప్పుడు పడుకున్న వాళ్ళందరూ కూడా. సో అందుకు కొంచెం యాక్చువల్లీ నేను 7 కల్లా స్టార్ట్ అయిపోదాం అనుకున్నా, కానీ దీన్ని కోల్డ్ స్టార్ట్ చేయడం కోసం అని చెప్పి ఒక 1 hour లేట్గా వెళ్తున్నాను అనమాట. అందరు లేపడం ఎందుకని చెప్పేసి. సో అమ్మయ్య ఎండ్ అయితే వచ్చింది. కొంచెం ఎండ్ వచ్చినా సరే టెంపరేచర్ మాత్రం చాలా లోగానే ఉంది. ప్రాపర్ స్లీప్ అయితే లేదు. నైట్ మా వాళ్ళు చుక్కలు చూపించారు అనమాట. అనవసరంగా అడిగాను చిన్న బయట తీసుకెళ్ళమని చెప్పి అనుకున్నా. 1:30కి అయితే మార్నింగ్ ఆల్మోస్ట్ 4 అయింది. మళ్ళీ మేము రూమ్కి వచ్చేసరికి కార్లో కొంతమంది పడుకుని నిద్ర వచ్చేసింది, వెళ్ళిపోతాం అంటే వచ్చాక మళ్ళీ సోదేశారు మార్నింగ్ 5 వరకు. పడుకుని ఇవ్వలేదు. మార్నింగ్ 5:30కో 5:40కి ఎందుకు అలా స్లీప్ పట్టింది. 7 o'clock మళ్ళీ లేచి అలారం పెట్టి. సో ఫ్రెండ్స్తో ఎప్పుడు పెట్టుకునేటప్పుడు ఏది ప్రాపర్గా జరగవు అనమాట. అయ్యా చాలా చల్లగా ఉంది అసలు. నాకు తెలిసి ఈ కోల్డ్ తగ్గాలంటే ఇంకొక 2 hours పడుతుంది అనుకుంటా. అంత ఎక్కువ ఉందన్న. ఆల్మోస్ట్ లైక్ నైట్ అయితే 12 degrees కూడా వచ్చేసి ఉండొచ్చేమో, అంత ఎక్కువ. అసలు ఈ రోడ్ అయితే కనిపించలేదు అసలు మాకైతే నైట్. రమ్మంటున్నారు క్లోజ్గా. Loves the bike. That's the best part. చెప్పాలంటే
కొంచెం ఎండ రావడం వల్ల కొంచెం రిలీఫ్ ఉంది బేసిక్గా. భయపడ్డా ఎర్లీగా స్టార్ట్ అవ్వడానికి, అందుకే భయపడ్డా. అస్సలు బాగాలేవు. దీనివల్ల కార్నరింగ్ చేయాలంటే భయం వేస్తుంది అనమాట. అంటే రోడ్స్ చాలా రఫ్ అయిపోయినాయి, ప్లస్ పాట్ హోల్స్ వచ్చేసాయి. మొత్తం ఘాట్ అయితే దిగిపోయింది సేఫ్గా. పైన సన్ ఉంటే బాగుంది, కానీ కింద మాత్రం మండిపోతుంది అంట, చాలా గట్టిగా ఉంది అంట. హేమంత్ ఎక్కడమ్మా? నేనే వెళ్తున్నావా వస్తున్నావా? వస్తున్నా. నాకు ఎక్కడ వెనక్కి రావాలా? సరే వస్తున్నా. ఓకే ఒకడు ఉన్నారా? అరకు వెళ్తున్నా, అరకు నుంచి వస్తున్నాం. మా వాళ్ళు ఇంకా ఉన్నారు, మన పని ఉందని వచ్చేస్తున్నాను. గుడికి వెంకటేశ్వర స్వామి గుడిగా చూసాను ఫోటో. ఇంటికి పడుకుపోతూ ఉంటావు, లేచి ఉంటావు. ఇప్పుడా లేచి ఉంటా. బాయ్. బాయ్.